గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పోతరాజు, మీరు కొత్తగా పెట్టిన ఈ సూపర్ మార్కెట్ చూస్తుంటే నా మతి పోతుంది సార్. అసలు మీ సూపర్ మార్కెట్ దెబ్బకి సిటీలో ఉన్న సూపర్ మార్కెట్లని ఫ్యాట్. థ్యాంక్ యూ. బై ద వే, నా పేరు కృష్ణ, ధనలక్ష్మి ఏజెన్సీస్ సేల్స్ రిప్రజెంటేటివ్ ని. గ్లాడ్ టు మీట్ యు. వెరీ నైస్ టు మీట్ యు సార్. వీడు మా బాయ్. అదే పోతరాజు, నా పర్సనల్ అసిస్టెంట్. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. పోతరాజు, బాయ్స్ కూర్చోకూడదు కదా. అలాగే నిలబడతానండి సార్. మా ప్రోడక్ట్స్ అన్ని కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా? బాయ్ బయటికి వెళ్ళాడు. ఒరేయ్, నన్ను ఒరే అంటావా? పోతరాజు, బాయ్స్ ని అరే ఒరే అనక అయ్యా ఏవండి అనరు కదా. అవునవును, నేను బాయ్ని కదా. జగ్గులో వాటర్ ఉంది, అయ్యగారు తెచ్చి. నేను నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలా? లేకపోతే నేను తీసుకురావాలా కదా? పోతరాజు, ఇప్పుడు నువ్వు బాయ్ కదా? అవును, నేను బాయ్ని కదా. మీ బాయ్ ఏమిటి జోకర్ లాగా ఉన్నాడు? కొత్తగా చేరాడు, మొద్దు స్వరూపం, మీరేమనుకోకండి. ఆహా, మిమ్మల్నే సార్. ఓహో, ఏమిటయ్యా? ఒక్కసారి కళ్ళజోడు తీయండి సార్. అరే రే, ఏమిటయ్యా? ఫేస్ రీడింగ్ సార్. ఫేస్ రీడింగా? మొహాన్ని పట్టి అవతల మనిషి యొక్క మంచి చెడు చెప్పడం. దాన్ని నేను 6 సంవత్సరాల పాటు అలహాబాద్ లో ఐజిన్ ఓవర్ అనే ఆస్ట్రేలియన్ దొర దగ్గర ట్రైనింగ్ పొందా. మీరెప్పుడు ట్రైనింగ్ పొందారు? ఈ దిక్కుమాల ఉద్యోగంలో చేరక ముందు. నువ్వు కాస్త నోరు మూసుకుని నిలబడు. ఒరే, ఆ ఫ్లాస్క్ లో కాఫీ ఉంది, పట్టుకురా. నేను కాఫీ తీసుకురా. ఏంటి దొరలాగా మాట్లాడతాడు? ఒకప్పుడు బాగా బతికిన వెదాలండి. నేను వెతవనా? నువ్వు బాయ్ కదా, వెళ్ళి కాఫీ పట్టరా. సార్, మీ ఫేస్ చూస్తుంటే చక్కటి భార్య, చుక్కల్లాంటి పిల్లలు, లక్షల ఆస్తి ఉన్నట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందండి. ఇక ఫ్యూచర్ లో మీకు గొప్ప చేంజ్ రాబోతుంది. గొప్ప చేంజ్? అది ఏంటయ్యా? ఆడరేఖ, ఆస్తి రేఖ వరుసగా మీ రేఖలో కలవబోతున్నాయి. నిజంగా? అందులో ఆశ్చర్యపోవాల్సిందే ఉందండి. మీ అందం, మీ పర్సనాలిటీకి ఏ ఆడదైనా ఇట్టే పడిపోతుంది. సిగ్గుపడకండి. కాకపోతే ఎంత తొందరలో పడబోతుందనే విషయం చెప్పాలంటే కొంచెం స్టడీ చేయాలి. ప్రస్తుతం నాకు టైం లేదు. మా సరుకు ఆర్డర్ తీసుకోవాలి కదండి, ఏదో పొట్టకుట్టు కోసం. పద పోతరాజు. మీ సరికి నేను ఆర్డర్ ఇస్తాను. ఏదో డీప్ గా స్టడీ చేయాలని చెప్పారే, చేయండి. కూర్చుండి కూర్చుండి. ముందా ఆర్డర్ సంగతి ఏదో మనం తేల్చేస్తే ఆ తర్వాత మీ ఫేస్ రీడింగ్ గురించి నేను తేల్చేస్తాను. ఆర్డర్ తీసుకోండి. ఇంకా ఏం కావాలి? ఓ ఫ్రూట్ సాలెడ్. ఫ్రూట్ సాలెడ్ వద్దులే, నేనే వెళ్ళి తీసుకొస్తాను. థ్యాంక్స్ రా. నిజంగా నీకు గొప్ప టాలెంట్ ఉందయ్యా. 6 నెలల్లో ఆడది ఆస్తి కలిసి వస్తుందని 60,000 రూపాయల సరుకు వాడు గంట కట్టావు. అవును, అసలు నీకు ఫేస్ రీడింగ్ ఏమన్నా తెలుసా? ఫేస్ రీడింగ్ లేదు, మీటర్ రీడింగ్ లేదు సార్. ఆ మాట ఎక్కడో చదివినట్టుగా గుర్తు. ఏ మనిషికైనా ఆస్తి అమ్మాయి అప్పనంగా కలిసి వస్తుందంటే సంబరంగానే ఉంటుందిగా. ఆ వీక్నెస్ పాయింట్ పట్టుకుని వాడి చిత్త కొట్టేశా. నాతో ప్యూర్ వేషం వేయించితే వెంచావు కానీ మహత్తరమైన నీ టాలెంట్ కనిపెట్టే అవకాశం కలగజేసావయ్యా. అయ్యో 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 రంగమ్మత, నీకు ఈ విషయం తెలుసా? నిన్న సాయంకాలం పట్నంలో టూరింగ్ టాకీస్ కి మీ ఆయన ఎర్రగా బుర్రగా ఉన్నదాన్ని వేసుకొచ్చాడట. ఏమిటే నువ్వు చెప్పేదంతా నిజమేనా? అయ్యో రామా, నా పేరే సత్యవతి. ఒట్టు, నేను సచ్చినంత. నీ చెప్పేదంతా నిజమే, కానీ నేను చెప్పానని మీ ఆయనకు మాత్రం చెప్పకే. రాని వద్దా, నేను వస్తాను. నీకెన్ని కష్టాలు వచ్చాయో. సచ్చినుండ్రా. ఈ సత్యవతి అబద్ధాల దెబ్బేమిటో ఇంకా సేపట్లో తెలుస్తుంది.
రంగా రంగా శ్రీరంగా ఏమిటి స్వామి అవతారం? నువ్వు చెప్పిన అబద్ధాలే కారణమే నా ఈ అవతారానికి. నువ్వు అందరికీ గొడవలెట్టిపోతావు, ఆపపోతే నాకు జరిగే సన్మానం ఇది. అయినా నువ్వు ఎందుకే ఇలా అబద్ధాలు చెప్తావు? ఎందుకో నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఏదో ఒక మంచి రోజున నీకు తెలుస్తుంది. ఇది జపాన్ సముద్రం, అదిగో కనిపిస్తోంది చూడు జపాన్ చెట్టు. ఇది జపాన్ గడ్డి పీకి దాచుకో ఉపయోగం. పచ్చగా ఉంది. ఏమయ్యా ఇలాంటి పచ్చగడ్డి మా ఊళ్ళో దొరకదానా? నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను జపాన్ సముద్రం అంటూ జపాన్ చెట్లు అంటూ చాలా బలంగా ఉందా? అదే కదా, జపాన్ లో పెద్ద పెద్ద మిద్దిళ్ళుంటాయి, కరెంట్ రైళ్లుంటాయని చెప్పారు కదా. ఇదిగాడు మనకేమీ చూపించట్లేదు మావా. ఏమయ్యా చూపించా? నేనేం చెప్పానయ్యా? నేను ఆ రోజే చెప్పానుగా, అలాంటి మంచి చోట్లకి వెళ్ళాలి అంటే నీ పెళ్ళం చీర జాకెట్ తీసియాలి, గౌన్ వేసుకోమని చెప్పానయ్యా. ఇలా అడవి మనుషులా డ్రెస్ చేసుకుంటే చెట్టులు పుట్టలే చూపించాల్సి వస్తుంది. నువ్వు సూటి వేసుకో, నీకు బంగ్లాలు చూపిస్తాను. ఏమంటారా పల్లెటూరు బయట అంటున్నావు? ఈ సొక్కతోటి నేను ఏరోప్లేన్ లో వచ్చాను. ఏంటి పిలుస్తున్నావు? నీలాగే చాలా మంది ఎగబీల్చారు, అయినా నాకు అదేం తెలియలే. ఎంత మంది గుంపులు గుంపులుగా వచ్చి చూసారు తెలుసా? ఈ జపాన్ లో పిచ్చివాడి వెంట కూడా 10 మంది పడతారయ్యా. నీకు గైడ్గా వచ్చాను చూడు, కంట్రీ పల్లెటూరు బయట. ఏంట్రా పల్లెటూరు అన్నావు? పల్లెటూరు లేకపోతే పట్టణాలే ఉండవు తెలుసా? ఇంకోసారి పల్లెటూరు అన్నావంటే ఒక్కడిస్తా, పళ్ళు మొత్తం రాలుతాయి. రాయా నా పళ్ళు ఊడగొడతావా? జపాన్ లో నీ మొహమే పగలగొట్టించేస్తాను. చూడు మావా. ఏంటి మావా అలా వంగి వంగి ఎటు చెప్పుకుంటా పోతున్నారు? ఏదో కింద పారేసుకున్నారు, ఎత్తుక్కుంటున్నారు. కాదు మావా, దాన్ని పెట్టిపోతున్నారు. నమస్కారమా. జపాన్ జనం మర్యాద గలవులే, నాకు బాగా నచ్చారు. మావా నాకు కూడా అలా వంగి వంగి దండ పెట్టాలని ఉంది. నువ్వు వంగకాయ నడుము పెట్టితే 3 రోజులు లేవలేవు. మావా ఈ ఊళ్ళో దండ పెట్టడానికి ఏమంటారో ఎవరినైనా అడుగు మావా. ఎందుకే ఎవరిని అడగడం? మన మునుస్వామిని అడుగుదాం. మునుస్వామి, ఏంటయ్యా? జపాన్ భాషలో నమస్కారం ఎలా చెప్పాలి? ఈ బయటగాని దెబ్బ తీయడానికి మంచి అవకాశమే దొరికింది. ఏదైనా జపాన్ భాషలో తారుమారుగా చెప్పి వీడి మొహం పగలగొట్టించేస్తాను. ఏం రాజచిత్రం నీకు తెలీదా? నాకు తెలీదా? జపాన్ భాషలో నమస్కారానికి బాగా చెప్పు. బాగా ఆహా, 2 అక్షరాల్లో ఎంత అందంగా చెప్పారు. జపాన్ వాళ్ళు ఎవరినైనా చూసి నేను బాగా అనాలయ్యా. అను, చాలా సంతోషిస్తారు. బాగా బాగా. ఇదిగో పుట్టమ్మ గారు, బాగా. ఏంటిది బాగా ఆనందం కొట్టింది? రే మునుస్వామి, ఇండియాలో ఏ ఒక్కరితో నేను దెబ్బలు తినలేదురా. ఊరు కానీ ఊరు వచ్చి దెబ్బలు తినాల్సి వచ్చింది. ముచ్చాలు బాగా అంటే ఏంద్రా అర్థం? నేను మాత్రం జపాన్లో పుట్టి పెరిగానా? ఇక్కడ నమస్కారం ఉండడానికి ఒకడు బాగా అని చెప్పాడు. నువ్వు దెబ్బలు తినని చూస్తే నమస్కారాన్ని బాగా కాదు అని తెలిసిపోయింది. వదిలేవా? వదిలేస్తాను. ఎరా భాష పీసు రేగితే ఒళ్ళు పంబ రేగుద్దని నువ్వు జపాన్ భాష నేర్చుకోవడానికి నేను దెబ్బలు తినాలా? నిన్ను నలుగురు చూస్తున్నారు, వదిలేయా. 40 మంది చూసిన ఆయన కంపాను. హోటల్లో చూసుకుంటారు, వదిలేయా. హోటల్లో చూసుకుందాం. ఎక్కడ చూసుకో.